అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసిరా ఆఫీషియల్. మన వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేసి ఒక చిన్న లైక్ అనేది చేసేయండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం అయితే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. సో ఇది వచ్చేసి మీషో నుంచి అయితే నాకు ఆర్డర్ వచ్చిందండి 1 ఇయర్ బేబీకి. సో లెహెంగా జాకెట్, సో ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది వస్తుంది బ్లౌజ్కి. సో చాలా బ్యూటిఫుల్ ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. నేను 1 మంత్ బ్యాక్ అనేది అప్లోడ్ చేశాను అండి. సో నాకు నిన్న అయితే ఈ ఆర్డర్ అనేది వచ్చింది మీషో నుంచి. సో మీషో నుంచి అయితే నాకు చాలా రిటర్న్స్ వచ్చాయి అండ్ అలాగే ఆర్టీఓ రిటర్న్స్ కూడా వచ్చాయండి. సో అవన్నీ వచ్చినా నాకు రిటర్న్ ఛార్జెస్ అనేవి పడినా సరే నేను మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ అనేది నేను చేద్దాము, సక్సెస్ అనేది ఒక్కసారి కాకపోయినా ఇంకొకసారి అయినా వస్తుంది అని చెప్పేసి మళ్ళీ నేను క్యాటలాగ్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఎక్కడ గివప్ అనేది ఇవ్వట్లేదండి. సో మీషో నుంచి వచ్చేసి మనకి లాస్ ఉంటుంది, మనకి లాభం నష్టం అనేది కంపల్సరీ ఉంటుందండి. సో నష్టం అనేది మనకి రిటర్న్స్ రూపంలో అయితే వస్తుంది. సో ఆ రిటర్న్స్ అనేవి రాకుండా అయితే చూసుకోవాలి. సో మనం ఎంత రిటర్న్స్ రావద్దు, ప్రోడక్ట్ ఎంత మంచిగా ఉన్నా సరే కొంతమంది కస్టమర్స్ అనేవాళ్ళు సో రిటర్న్స్ పెట్టేస్తారండి. వాళ్ళు ఆప్షన్ కింద పెట్టుకుంటారు, ఇది నచ్చితే తీసుకుందాము, లేకపోతే వాళ్ళు 7 డేస్ రిటర్న్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు యూస్ చేసి ఐటమ్ అనేది పెట్టేస్తారు. సో ఇలా చాలా జరుగుతాయండి. సో సో మనకి ఎంత ఏది నష్టం వచ్చినా సరే బిజినెస్లో లాభం నష్టము ఎక్కడైనా ఉంటుంది కాబట్టి నేను ఎక్కడ గివప్ ఇవ్వట్లేదు. సో అండ్ అలాగే నేను దీంట్లో వచ్చేసి మన కాంటాక్ట్ నెంబర్ అనేది కస్టమర్కి తెలియదండి. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదా, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తెలియదు అండ్ మన కాంటాక్ట్ నెంబర్ తెలియదండి. సో నేనేంటంటే నా కాంటాక్ట్ నెంబర్ అనేది ఇలా శారీస్లో అయితే పెట్టేస్తున్నాను. సో మనకి 10 ఆర్డర్లు వచ్చిన 10 ఆర్డర్లు 10 వాళ్ళ దాంట్లో మనం ఫోన్ నెంబర్ పెట్టినా సరే కొంతమంది చూస్తారు, కొంతమంది చూసి కాంటాక్ట్ అవ్వరండి. సో 10 అడ్రస్లో ఒక్కలైనా మనకి కాంటాక్ట్ అవుతారు అని చెప్పి చిన్న హోప్తో అయితే నేను నా నెంబర్ అనేది పెట్టాను. సో ఎంత హోప్తో అయితే పెట్టానో నాకైతే అదే విధంగా అయితే నాకు మెసేజ్ అయితే ఒక 2 నెంబర్స్ అనేది చేశారండి. స్క్రీన్ పైన అయితే కనిపిస్తుంది కదా. సో లెహెంగా జాకెట్ అయితే ఒక పాపకైతే ఆర్డర్ వస్తే పెట్టానని చెప్పేసి అన్నాను కదండి. సో వాళ్ళే అయితే మెసేజ్ చేశారు. సో ఇంకా ఇలాంటి మోడల్స్ డ్రెస్సెస్ ఏమైనా ఉంటే ఫొటోస్ పెట్టండి మేడం అని చెప్పేసి కూడా అడిగారండి. సో నేనైతే ఇలా నెంబర్స్ పెట్టడం వల్ల నాకైతే వర్కౌట్ అవ్వింది అని చెప్పేసి అనుకుంటా అండి. సో అదే చెప్తున్నాను, నష్టం వచ్చింది కదా అని చెప్పేసి దీంట్లో గివప్ ఇచ్చేసి మనం డ్రాప్ అయిపోదాం అనే మెంటాలిటీ అయితే నాదైతే కాదండి. సో ఎందుకంటే దీంట్లో ఇప్పుడు నాకు 500 అయితే పోయింది. ఆ 500 అనేది నాకు రిపీట్గా అయితే రిటర్న్ ఆర్డర్స్ అనేవి రావు కదండి. సో ఎప్పుడో, ఎందుకంటే వాళ్ళు చూస్ చేసుకునే దాన్ని బట్టి అయితే ఉంటుందండి. సో కస్టమర్స్ ఎలా ఉంటారంటే, సో ఇప్పుడు మనకి రిటర్న్స్ వస్తున్నాయంటే రిటర్న్స్ కోసం కూడా చిన్న సొల్యూషన్ అనేది చెప్తామండి. సో ప్లీజ్ అండి, ఈ వీడియో అనేది చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి. సో రిటర్న్స్ అనేవి ఎక్కువ రాకుండా ఉండాలంటే నేను చెప్పే చిన్న సొల్యూషన్ అనేది మీరు పాటిస్తే కన్ఫర్మ్ అయితే రిటర్న్స్ అనేవి అస్సలు రావు. సో ఇప్పుడు మనకు ఆర్డర్స్ వస్తున్నాయి అంటే మనకి మెసేజ్ అనేది ఎటువంటి మెసేజ్ రూపంలో అయితే మనకి నోటిఫికేషన్ అనేది రాదు. సో మనము టైం టు టైం అనేది చెక్ చేసుకోవాలి, ఆర్డర్స్లోకి వెళ్ళి ఆర్డర్స్ వచ్చినాయా లేదా చెక్ చేసుకుంటేనే తెలుస్తుంది కదండి. సో ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాయి అంటే మనం వెంటనే అయితే యాక్సెప్ట్ అనేది అస్సలు చేయొద్దండి. సో ఇప్పుడు కస్టమర్ ఎలా ఉంటారంటే, ఇప్పుడు మీషోలో చాలా ప్రోడక్ట్ అనేవి చూస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇంట్లో హౌస్ వైఫ్స్ ఎలా ఉంటారంటే, వాళ్ళు ఖాళీగా ఉండే టైంలో ఫోన్ అనేది మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఆ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ వాళ్ళు టైంపాస్కి ఏదో ఒకటి చూస్తూనే ఉంటారండి. సో ఎగ్జాంపుల్ నేనైనా అంతే. సో చూస్తూనే ఉంటారు. సో వాళ్ళు చూసి 10 చూసినా సరే 100 ప్రోడక్ట్స్ చూసినా సరే ఏదో ఒక ప్రోడక్ట్ అనేది టైంపాస్కి అనేది వాళ్ళు చేస్తారండి, ఆర్డర్ అనేది పెట్టేస్తారు. జెన్యున్గా తీసుకునే వాళ్ళైతే ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయితే అస్సలు చేయరండి, రిటర్న్ కూడా పెట్టరు. అది ఏంటంటే ప్రోడక్ట్ బాగపోతే మాత్రమే రిటర్న్స్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక ఆర్డర్ అనేది వాళ్ళు కన్ఫర్మ్ చేశారంటే మన ఆర్డర్ అని వచ్చిన వెంటనే యాక్సెప్ట్ చేయొద్దు. సో కస్టమర్ అనేది రిటర్న్స్ రాకుండా ఉండాలంటే వాళ్ళు మార్నింగ్ అనేది మనకు ఒక ఆర్డర్ వచ్చిందంటే ఈవినింగ్ వరకు అయితే ఆర్డర్ అనేది యాక్సెప్ట్ చేయకుండా వెయిటింగ్లో పెట్టేస్తే మంచిదండి. సో ఎందుకంటే కస్టమర్ ఈ లోపల జెన్యునా ఫేకా వాళ్ళు తీసుకునే వాళ్ళ తీసుకోలేని వాళ్ళ అర్థమైపోతుంది. సో తీసుకునే వాళ్ళు అయితే ఒక 2 డేస్ కాదు 3 డేస్ కాదు ఎన్ని డేస్ అయినా సరే వాళ్ళు క్యాన్సిల్ అయితే చెయ్యరు. సో మనం వాళ్ళకి
వాళ్ళ దగ్గర నుంచి మనకు ఆర్డర్ వచ్చిన వెంటనే యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఇది టైంపాస్ చేసే వాళ్ళైతే ఈ ఆర్డర్ ఎందుకు చేసాము, క్యాన్సిల్ చేసేద్దాం వద్దు అని చెప్పేసి మైండ్ అనేది వాళ్ళకి డైవర్ట్ అనేది చేసుకుంటారు. సో వాళ్ళు ఏంటంటే క్యాన్సిల్ చేసేద్దాం అనే లోపల మనకు ఆర్డర్ వచ్చిందనే ఆతృతలో అయితే మనం ఆర్డర్ అనేది ప్యాకింగ్ చేసేస్తాము, ఆల్రెడీ కొరియర్ వాళ్ళకి ఇచ్చేస్తాము. అండ్ అలాగే షిప్పింగ్ కూడా అయిపోతుందండి. సో షిప్పింగ్ అయిందంటే ఆర్డర్ అనేది క్యాన్సిల్ చేయడానికి కస్టమర్ వాళ్ళకి అవ్వదండి. సో ఇదైతే మీకు కూడా తెలుసు, మీరు చాలా ఆర్డర్స్ అనేవి చేస్తారు కాబట్టి ఐడియా ఉంటుంది. సో ఒక్కసారి షిప్పింగ్ అయిందంటే ఆర్డర్ అనేది క్యాన్సిల్ అవ్వదు. సో వాళ్ళు ఏంటంటే క్యాన్సిల్ చేసేద్దాం అనే లోపల వాళ్ళకి షిప్పింగ్ అయిపోతుంది. సో వాళ్ళు ఏంటంటే ఆర్డర్ వచ్చినాక క్యాన్సిల్ చేసేద్దాంలే, ఇది వద్దు, లేకపోతే రిటర్న్ పంపించేస్తారు. వాళ్ళు మాకు వద్దండి, మేము లేము, మా దగ్గర మనీ లేదని చెప్పేసి పంపించేస్తారు. సో అలా పంపించేసినట్లయితే ఆర్టీఓ కింద మనకి తిరిగి వచ్చేస్తాయండి, ఛార్జెస్ ఏం లేకుండా. వాళ్ళు ఏంటి ఇంకొంతమంది అంటే ప్రోడక్ట్ అనేది చూసి క్యాన్సిల్ చేసేద్దాంలే, 7 days డెలివరీ టైం ఉంటుంది, రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది కదా. సో ఈ లోపల మనకు అవసరమైతే యూస్ చేసుకోవచ్చు, యూస్ చేసి అయితే పెట్టేద్దాం అని చెప్పేసి కొంతమంది కస్టమర్స్ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే 7 days లోపల పెట్టేస్తారు, వాళ్ళు రిటర్న్ అయితే పెట్టేస్తారు కదండి. సో దానివల్ల మనకి రిటర్న్ ప్రాబ్లమ్స్ అయిపోతాయండి. అందుకే చెప్తున్నాను. ఇప్పుడు మీ అందరికీ బాగా అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా అండి. సో ఆర్డర్స్ వచ్చిన వెంటనే యాక్సెప్ట్ చేయకుండా కొంచెం టైం గ్యాప్ అనేది తీసుకొని మీరు ఆర్డర్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తే మీకు రిటర్న్ ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ అయితే ఉంటాయి. సో ఈ వీడియో నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇలాంటి అప్డేట్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.